ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో స్థానికంగా మైనారిటీ నాయకుడు సామాజిక సేవలు చేస్తూ స్థానికంలో ఉన్న ప్రజలకు సమస్యలకు నేనున్నాను విన్నంటూ అంటూ ప్రజల్లో మమేకమవుతూ తన పూర్తి జీవితాన్ని ప్రజల్లోనే గడపాలని సోమవారం గుడ్ ఈవినింగ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వ వైద్యశాలలో తల్లి మాత శిశు హాస్పిటల్లో బాలింతలకు MH ఇనాయతుల్లా బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం చిన్న ఛానల్లో పనిచేస్తున్న MCG గోపాల్ భార్య డెలివరీ కావడంతో MH ఇనాయతుల్లా ఆప్యాయతంగా పలకరించి మీకు లక్ష్మీదేవి జన్మించిందని అల్లా ఆశీస్సులు ఉండాలని ఆయన ఆశీర్వదించారు. అనంతరం తల్లి బిడ్డకు ఆర్థిక సహాయంతో నగదు రూపంలో ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. హాస్పిటల్ నుండి తిరిగి వస్తుండగా CPI కాలనీకి చెందిన మైనారిటీ మహిళ నా కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని MH ఇనాయతుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వివరాలు కనుక్కొని హిందూపురంలో తేజ హాస్పిటల్కు చికిత్స తీసుకెళ్లాలని PAకు చెప్పారు. అనంతరం మైనారిటీ మహిళకు మీ కుమారుని చికిత్స చేయిస్తానని ధైర్యం చెప్పారు. వాళ్ళన్నీ చూస్తాను. అభివృద్ధి చెందదు. మీరమ్మా ముగ్గురు వెరీ గుడ్, వెరీ గుడ్. अच्छा दौरे అవునా చెప్పలేదు సారే పోతాడు. బాలంతలకు ఫ్రూట్స్ బ్రెడ్ అందజేయడం జరిగినది. ఎల్లవేళ సార్ ఎప్పుడు ఇలాగే ఉండాలా, గెలాలా, అందరినీ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే అన్న మాదిరిగా ముస్లిమ్స్ అనే కాదు, మళ్ళీ వాళ్ళు క్యాష్ ఫీలింగ్ లేదు. ఎక్సైనా ప్రతి ఒక్కదాన్ని నేను ఉంటాను ముందర. నేనేమన్నా ఉంటే నాకు చెప్పండి అంటాడు బాగా సార్ ఆయన. అదే ఆయన సంతోషంగా వల్ల ఆయన పిల్లల పిల్లలు కాడి నుంచి అందరూ బాగా హ్యాపీగా ఉండేవాళ్ళు. మా కోరిక వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన గెలిచాల. ఆయన గెలుస్తారు, దానికి గ్యారెంటీ ఉంటా. నా వరకు నా ఫ్యామిలీ కాడి నుంచి మేము అంతా ఉంటాము. ఎందుకు అయితే ఫుల్ గ్యారెంటీ. వినాయకులు అంటే ఖచ్చితంగా ఆయన ఉంటాం. పార్టీ పరంగా చూస్తారా, అన్న పరంగా? పార్టీ పరంగా అయితే అస్సలు చూడము. నేను ఇప్పుడు కానీ అడగలేదు ఆయనకి, ఆయన గురించి యా పార్టీ పెడతానని. పార్టీ గురించి పరంగా అయితే మాట్లాడను. ఆయన యా పార్టీలో ఉన్నా కూడా ఎక్సైన్ ఫస్ట్ టైం నంబర్ 1గా రావచ్చు, రాబోతారు కూడా. ఆయన వచ్చి నిలబడతారు కూడా. ఇదైతే నేను గ్యారెంటీ. పార్టీ పరంగా మా పిల్లల కోసం మా కోసము బన్ను ఫ్రూటు అంతా తెచ్చి మాకు పంచినారు. మా పిల్లలు బాగలేదు అంటే హాస్పిటల్ని చూపిస్తాను, తేజాలో మీ ఖర్చు ఎంతైనా మేము భరిస్తామని చెప్తున్నారు. మా పిల్లలకి చూపిస్తాను రాండి అని తీసుకోబోతున్నారు. మీకు మా కోసం ఆయన అంతా ఇది చేస్తూ ఉన్నారు. మీ బీదోళ్ళ కోసము మీకు ఏమన్నా ఇట్లా వస్తే అన్న మేము ఉంటాము అని చెప్పి మాకు ధైర్యం ఇస్తా అన్నారు. వినాయకుల్లో అన్న మేము ఎరగొట్టాలని ఇంకా వచ్చి మేము ఇట్లా ఉన్నాము అంటే, నేను బీదోళ్ళు మేము ఇట్లా ఉన్నాము అంటే, నేను ఉన్నానమ్మా మీ ఇది కట్టుకు వెళ్తున్నా, నేను చూపిస్తానని చెప్తా అన్నారు. తేజ హాస్పిటల్కి ఇప్పుడు పిలుచుకొని పోతున్నారు. మా పిల్లల్ని ఎంతున్నా ఖర్చు నేను పెడతాను అని చూపిస్తానని మా పిల్లల్ని తీసుకుపోతా అన్నారు. ధన్యవాదాలు అందరికీ. బాలంతలకు ఫ్రూట్స్ బ్రెడ్ అందజేయడం జరిగినది. ఎల్లవేళ సార్ ఎప్పుడు ఇలాగే ఉండాలా, గెలాలా,
అందరినీ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యము ఎల్లవేళలా ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.